స్వాగతం. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజలో. పరులతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. మీ అందరినీ ఈ మహోత్సవ దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా మనందరి కొరకు మన విచారణ గ్రామ శ్రేయస్సు కొరకు దేవుని యొక్క ఆశీర్వాదాలను కురిపించటానికి దైవ సందేశాన్ని అందించటానికి మన కొరకు ప్రార్థన చేయటానికి వచ్చినటువంటి మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్ అగ్రపీఠాధిపతులను సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ దినము మనందరినీ దివ్య బలి పూజ ద్వారా దివ్య బలి పూజలో మనందరి ఉద్దేశాలను పెట్టి మనందరి కొరకు ప్రార్థన చేయమని ఈ యొక్క దివ్య కార్యం దేవునికి మహిమ ఘనత తీసుకుని వచ్చేటట్లుగా అందరిని నడిపించమని మనసారా కోరుతూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో మనందరము కలిసి నిన్న మొన్న విన్నవించినట్లుగా మన అగ్రపీఠాధిపతుల తండ్రి గారి కోసం కూడా ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండురుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జ్ఞానపురం విచారణ సంఘస్థులారా, మోక్షారోపణ పండుగ జరుపుకుంటూ మరియ తల్లిని ప్రత్యేక విధంగా స్మరించుకుని ఆమె ప్రార్థన సహాయాన్ని కోరడమే కాకుండా సంవత్సరం అంతా కూడా ఆమె ప్రార్థన సహాయాన్ని, మాతృ ప్రేమను మనందరికీ అందజేసి తోడ్పాటు ఇస్తూ తోడుగా ఉన్నందుకు ఆ మరియ తల్లికి కృతజ్ఞతలు కూడా ఈ పండుగ నాడు హృదయపూర్వకంగా చెల్లించాలి మనం. మరి ఈరోజు మన దేశము 75 సంవత్సరాల స్వాతంత్ర్యం ఆ వేడుకలు జరుపుకునే ఈ రోజున మన దేశం కోసం, మన ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మనం అనుభవించే స్వేచ్ఛ, స్వతంత్రాలు, దేవుడు మనకిచ్చినటువంటి ఒక జన్మ హక్కుగా ఉన్నటువంటి వాటిని పరిరక్షిస్తూ ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలన్నటువంటి దీవెనలు ఒసగిన ఆ దేవాతి దేవునికి ఈ పండుగ నాడు ప్రత్యేకంగా వందనాలు అర్పిస్తూ మన దేశం కోసం నాయకులు, అధికారులు, ఈ బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఈ దేశాన్ని ప్రభావితం చేసే వాళ్ళందరినీ కూడా, నడిపించే వాళ్ళందరినీ కూడా, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర నాయకులను, ప్రభుత్వాన్ని దీవించమని ఈ పండుగ నాడు ప్రత్యేకంగా మరి తల్లి వేడుదల ద్వారా వేడుకుందాం. మరి ఈ వేడుక ఒక వాక్యంలో చెప్పాలంటే, మనం మన విశ్వాసాన్ని ఈ విధంగా సంతోషంగా ప్రకటిస్తున్నాం. ప్రభునందు మనకు ఉత్థాన భాగ్యం ఉందన్న నమ్మకంతో జీవించేవాళ్ళం క్రీస్తు భక్తులమైన మనం. శరీర ఉత్థానం ఉంటుంది అని నమ్మేవాళ్ళం. ఆ నమ్మకం యేసు ప్రభు ద్వారా మనకందరికీ సంక్రమించింది. ఆ కోవలో, ఆ నేపథ్యంలో మరియ తల్లి విషయంలో మన ఈ విశ్వాసము, నమ్మకము పరిపూర్తి అయిందని, ఆమె ఆత్మ శరీరాలతో మోక్షం కొనిపోబడిందని కథోలిక క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసము. ఆ సంఘంలో సభ్యులుగా ఉన్న మనమందరం కూడా ఆ విశ్వాసాన్ని ఈరోజు సంతోషంగా ప్రకటిస్తూ, ఆమె విషయంలో ఏ విధంగా ఈ నమ్మకం, విశ్వాసము, విశ్వాస సత్యం నెరవేరిందో మనందరి విషయంలో కూడా ఒకనాటికి నెరవేరుతుంది. మనం కూడా ప్రభుతో ఆమెలాగా దేవుని సమక్షంలో ఉంటాం. అందుకే పిలువబడ్డాం యేసు ప్రభునందు అన్న విశ్వాసాన్ని ఈరోజు మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసంలో మనల్ని ఇంకా బలపరచమని, అంతా ఇక్కడే, అంతా శాశ్వతం ఇక్కడే అన్న భావంతో కాకుండా, ఇది కొద్ది కాలం మాత్రమే, అశాశ్వతమైనది, దీని తరువాత కొనసాగే ఆ జీవితం మనకు దక్కాలి అన్నటువంటి ప్రార్థన ఈరోజు మరొకసారి హృదయపూర్వకంగా మనం చేసుకుందాం. ఇవన్నీ మనసులో ఉంచుకొని చేతులు జోడించి ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేయండి. ఈ విశ్వాసంలో జీవిస్తున్నామా? పరలోక పౌరులం, పరలోక రాజ్యానికి చెందిన వాళ్ళం, మోక్షభాగ్యం ఉందని నమ్మకంతో జీవించేవాళ్ళం. ఆ విశ్వాసంతో ఈ జీవితాన్ని చూస్తున్నామా? ఈ జీవితాన్ని గడుపుతున్నామా? లేక అంతా ఇక్కడే అన్నట్లు స్వార్థంతో ప్రభు ఆజ్ఞలను, ఆయన మార్గాన్ని, ఆయన సత్యాన్ని, బోధలను ప్రక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళంగా ఉంటున్నామా? ప్రభు క్షమాపణ కోరి ఇప్పుడు అందరం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను,
అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము, నీ దయనీయులను కోరెదము. నిన్ను వేడుచున్నాము, నీ దయనీయులను కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. హృదయోగపు యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఆత్మ శరీరములతో నీవు నీ కుమారుని తల్లియును నిష్కలంక కన్య అయిన మరియమాతను ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకొని పోయి స్వర్గ మహిమకు చేర్చితిరి. మేము నిరంతరము ఆ స్వర్గముపై మా మనస్సులను నిలిపి ఆమె మహిమయందు మేము కూడా భాగస్థులమగునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. దర్శన గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనము మరియు 12వ అధ్యాయం. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు
10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతట దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలయనా మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభువు వాక్కు. రాజువైన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును, నిన్ను సదా సన్నుతింతును. ప్రజలు నిన్ను శ్లాఘింతురు, నీ మహాకార్యములను ప్రకటింతురు. తరతరముల ప్రజలు నిన్ను శ్లాఘింతురు, నీ మహాకార్యములను ప్రకటింతురు. నీ మహత్యమును భయంకర కార్యములను ప్రశంసించి పాడెదరు, ప్రశంసించి పాడెదరు. నా రాజువైన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును, నిన్ను సదా సన్నుతింతును. నా రాజువైన ప్రభు, మహత్యమును స్తుతింతును, నిన్ను సదా సన్నుతింతును. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము
13వ వచనం నుండి 17వ వచనం వరకు. సోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి. కానీ ఈ స్వేచ్ఛ మీరు శారీరక వ్యామోహములకు లోబడిపోవుటకు మిషకాకుండా చూచుకొనుడు. కానీ ఒకరికొకరు ప్రేమతో సేవకులుగా ఉండుడు. ఏలయన ధర్మశాస్త్రం అంతయు కలిసి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వానిని ప్రేమింపుము అను ఒక్క మాటలో నెరవేరియున్నది. కానీ మీరు ఒకరిని ఒకరు కరచి దిగమింగినచో ఒకరిని ఒకరు సర్వనాశనము చేసుకొందురేమో. జాగ్రత్త సుమా. నేను చెప్పినది ఏమన్నా, మీరు ఆత్మయందు నడుచుకొనుడు. శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు. ఏలయన శరీరము కోరునది ఆత్మ కోరుదానికి విరుద్ధముగా ఉండును, ఆత్మ కోరునది శరీరము కోరుదానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండిటికిని బద్ధ వైరము. అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు. ఇది ప్రభువు వాక్కు. Hallelujah, 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 hallelujah. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు స్త్రీలందరిలో నీవు యోగ్యురాలవు, సర్వశక్తుడగు ప్రభువు నిన్ను దీవించెను. ఆయన నామము పవిత్రమైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 1 వచనములు 39 నుండి 56 వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్ర ఆత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభుని తల్లి
నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిసబేతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానాపురం గ్రామం విచారణ సంఘస్థులారా, మీకందరికీ మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మరి మీ విచారణకర్తలు జాన్ ప్రకాష్ తోడుగా ఉన్న 3 సహాయ గురువులకు, ఇక్కడ చేరిన మీకందరికీ ప్రత్యేక విధంగా ఈ పండుగ శుభాకాంక్షలు. పూజ ఆరంభంలో చెప్పిన మాట మన ధ్యానాంశంగా ఉండవలసిన విషయము, మనము విశ్వాస సాగర ప్రార్థనలో నిత్యము ప్రకటించే విశ్వాస సత్యము, ప్రభు ఉత్థానమయ్యారు, మోక్షారోహణమయ్యారు, ఆ తండ్రి కుడి ప్రక్కన ఆసీనులై ఉన్నారు. అక్కడి నుండి ఆయన రాజుగా అధికారం ఆయన కలిగి ఉండి ఈ లోకాన్ని దీవిస్తూ ఉంటారు అని, కలకాలం ఈ విధంగా ఉంటుందని ప్రకటిస్తూ ఉన్నాం. అయితే ఆయన యందు రక్షణ పొందిన, బాప్తిస్మం ద్వారా ఆయనతో మరణించి ఉత్థానమైన, నూతన జన్మ నొందిన మనందరి విశ్వాసము, మన జీవిత విషయంలో మనం కూడా ప్రభునందు శరీరముపై మరణంపై విజయం ఏ విధంగా సాధించబడిందో, ఒకనాటికి మనం కూడా ఈ శారీరక జీవితం నుండి విడుదల పొంది నిత్య నివాసంలోనికి, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. మహిమపరపబడిన శరీరం ఉత్థానం మనకు కూడా దక్కుతుంది అని మనం విశ్వాసపరంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఆ నమ్మకంతోనే మనం జీవిస్తున్నాం, జీవించాలని మనకు బోధించబడుతూ ఉంది. అందుకే ఈనాడు మనం విన్నటువంటి 2వ పఠనంలో పౌలు గారు ఆనాటి మనలాంటి క్రైస్తవులకు చెప్పిన మాటలు, ఆత్మ కోరునది శరీరం కోరుదానికి విరుద్ధంగా ఉంటుంది, వ్యత్యాసం ఉంది. శరీరం కోరునది ఆత్మ కోరునదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇది మన జీవిత అనుభవం, మన జీవిత వాస్తవం. ఈ శారీరక జీవితం జీవించే మనకు విశ్వాసం ద్వారా వచ్చే ఆలోచన, విశ్వాసం ద్వారా వచ్చే ఆ ధ్యాస,
మనం పరలోక పౌరులం. ఈ శారీరక జీవితానికి సంబంధించిన మన జీవితం అన్ని విధాలుగా బాగుండాలి. అవును, దానికోసం శ్రమించాలి. ఒక గౌరవప్రదంగా మన జీవితం ఉండాలి. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సమాజంగా గౌరవప్రదంగా మన జీవితాలు ఉండాలి. చాలీచాలని బ్రతుకులు బ్రతికే స్థితి నుండి ఆకలి చావులకు దూరమై మంచి జీవితాన్ని జీవించే, శారీరక జీవితాన్ని జీవించే స్థితిలో మనం ఉంటూ ఉండాలి. ఆ సృష్టికర్త ఉద్దేశం కూడా అదే, బాగుండాలి మనం. అయితే ఈ శారీరక జీవితాన్ని అన్ని విధాలుగా జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ దాన్ని స్థాయి పెంచుకోవడానికి, ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి, సమాజంలో మన స్థానం పెంచుకోవడానికి, ఇరుగు పొరుగు వాళ్ళకంటే ఒక మెట్టు పైన ఉండాలన్న తాపత్రయంతో ప్రయత్నం చేస్తూ ఉండే ఆ స్థితికి మనం రోజు లోనవుతున్నాం. అక్కడ మనకు మన దృక్పథం, మన ఆలోచన విధానం, మన లోపల ఉండే ఆధ్యాత్మిక పరంగా వచ్చే ఆ ఆలోచన అక్కడ శరీరం కోరున్నది ఆత్మ కోరడానికి విరుద్ధంగా ఉంటే స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, నా ఇష్టం, ఇటు నిర్ణయం తీసుకోవచ్చు, అటు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ యేసుప్రభునందు మన నుంచి ఉత్థానమయ్యాము. ఇది శాశ్వతం కాదు, ఈ జీవితం మోక్షరాజ్యంలో ప్రవేశించి ఆ నిత్య జీవమే శాశ్వతం, దానికోసం వేచి ఉండాలి అని విశ్వాసం ద్వారా ప్రకటించే మనం ఇక్కడ శరీరం కోరుదానికి గమనిస్తూ ఉండాలి. దానిపై దృష్టి సారిస్తూ ఉండాలి. ఈ శారీరక జీవితము, దానికి సంబంధించిన మనం కోరుకోవడం తప్పులేదు, కానీ అవి ఆత్మ కోరుదానికి విరుద్ధంగా ఉండకూడదు. మనకు ఇవ్వబడిన స్వతంత్రము, స్వేచ్ఛ, నిర్ణయాలు తీసుకునే స్తోమత, మంచి చెడుల మధ్య వ్యత్యాసం చూడగలిగి మంచిని మాత్రమే ఎంచుకునే ఆ సామర్థ్యము ప్రభు మనందరికీ ఇస్తూ ఉన్నారు. వాటి సహాయంతో ఆత్మ కోరుదానిని ఏమిటో మనం చూడగలగాలి, నిత్యము దానికి అంకితం కావాలి. ఈ శారీరక జీవితానికి సంబంధించిన డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ, అధికారం కానీ, పేరు ప్రతిష్టలు కానీ, వీటి కోసం ప్రయత్నం చేయడంలో అవి అనుభవించడం తప్పు లేదు. కానీ వాటి కారణంగా ఆత్మ కోరు దాని విరుద్ధంగా జీవించే విధంగా తయారు కాకూడదు అని మనం ఈరోజు జ్ఞాపకం చేయబడుతుంది. మన విశ్వాసం ద్వారా ప్రకటించే క్రైస్తవులుగా, బాప్తిసం పొందిన దైవ ప్రజలుగా మనం ప్రకటించే సత్యము నిత్య జీవం ఉన్నది, శరీర ఉత్థానం ఉన్నది. ఒకనాటికి అదే మన చేరుకోవలసినటువంటి గమ్యము. దాన్ని లక్ష్యంగా పెట్టుకొని జీవించాలి అని ప్రకటించే మనకు ఈ మరియ తల్లి పండుగ ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, మరియ తల్లి విషయంలో ఈ నమ్మకం, విశ్వాసాలుగా క్రీస్తు ప్రభునందు మనకి ఇవ్వబడిన ఈ నమ్మకం, ఈ విశ్వాసము అది నిజము, వాస్తవంగా నెరవేరుతుంది అని మనకు తెలియజేయడానికి, మన విశ్వాసంలో బలపరచడానికి మనం కూడా ఆ తల్లిలాగా శరీర ఉత్థానం అనేది ఒకనాడు పొందుతాం. ఆమె ఆత్మ శరీరాలతో మోక్షం కొలుపబడింది. మహిమపరపబడిన ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆ మహిమ శరీరంతో ఆయన మోక్షారోహణమైనట్టుగానే మరియ తల్లి కూడా ఆ విధంగా తీసుకుపోబడింది అని ఆమె విషయంలో నెరవేరింది. మన విషయంలో కూడా నెరవేరుతుంది. దాన్ని ఆశిస్తూ, దాన్ని కోరుకుంటూ ఈ శారీరక జీవితం
ఈ సమాజంలో ఉండే వాతావరణంలో జీవించే పరిస్థితిలో ఆత్మకోరు దాన్ని గమనిస్తూ ఉండాలి. మన అంతరంగం నుండి, మన మనస్సాక్షి నుండి, మన విశ్వాసం ద్వారా వచ్చే ఆత్మకు సంబంధించి ఆత్మ కోరున్నది, ప్రభువు కోరేది, ఆ దైవం కోరేది, మన శ్రీసభ బోధించిన విషయాలు కోరేవి. వాటిని మనం నిర్లక్ష్యం చేయకుండా వాటిని గమనించడం, గుర్తుంచుకోవడం, వాటి ప్రకారం జీవించాలని శాయశక్తుల ప్రయత్నం చేయడం అవసరము. అప్పుడే మనం మన విశ్వాసం ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా మనం ఉంటున్నామని రుజువు చేసుకుంటే క్రీస్తు భక్తులుగా మనం ఉండగలం. ఈరోజు అది జ్ఞాపకం చేయబడు. మన ఆశ ప్రార్థన ఏమై ఉండాలి? ఈ జీవితం బాగుండాలి నిజమే, కానీ ఈ జీవితం కోసం ఆత్మ కోరునది, దేవుని ఆజ్ఞలు కోరేవి, క్రీస్తు యొక్క సువార్త విలువలు కోరేది, ఆయన బోధి విషయాలు, ఆయన మార్గం కోరేవి. వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీలు పడదు అన్నట్టుగా కృత నిశ్చయంతో, ఒకలాంటి దృఢమైన సంకల్పంతో నేను జీవించే ప్రయత్నం చేసి ఒకనాటికి మనం కూడా ఆ తల్లి చేరిన చోటికి, ఆ యేసుప్రభు సమక్షంలోకి మనం కూడా చేరుకోవాలన్న ఆశతో జీవించాలి. ఆ ఆశ ప్రకారం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అక్కడ మరి తల్లి, ఇతర పుణ్యాత్ములు, మోక్ష భాగ్యం పొందిన పుణ్యాత్ములందరూ కూడా మన కోసం ప్రార్థన చేయాలని, వారి ప్రార్థన సహాయాన్ని కోరి వారి జీవిత ఆదర్శాన్ని ముందు పెట్టుకొని మనం కూడా పయనిస్తూ ఉండాలని. అక్కడే మనం విన్నట్టు గలతీలు రాసినటువంటి లేఖలో మాటలు, మీకు స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఈరోజు ఇండిపెండెన్స్ డే, 75 సంవత్సరాల స్వతంత్రం. చుట్టూ చూస్తే స్వార్థం ఎన్ని విధాలుగా తాండవం చేస్తుందో మీకు నాకు తెలుసు. ఇరుగు పొరుగున ఎలా ఉన్నా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అన్న ధోరణి ఎంత విస్తృతంగా మన సమాజంలో, మన సంఘంలో చోటు చేసుకుని తాండవం చేస్తుందో మనకు తెలుసు. దేవుడిచ్చిన స్వతంత్రం, స్వేచ్ఛ నిజమే. దేశ పౌరులుగా, దేశంగా స్వతంత్రంగా ఉండడం, మనం స్వతంత్రంగా ఉండడం, నిర్ణయాలు తీసుకునే ఆ సామర్థ్యం కలిగి ఉండడం. కానీ ఈ స్వేచ్ఛ, స్వతంత్రం ఏ విధంగా మనం వినియోగించుకుంటున్నాం అన్నదానికి వస్తే మన వరకు డబ్బు కావాలి, అధికారం కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, ఆస్తి అంతస్తులు కావాలి. వాటి కోసం ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళని అన్యాయంగా చూసినా పర్వాలేదు, మోసం చేసినా పర్వాలేదు, వారికి నష్టం కలిగినా పర్వాలేదు, వాళ్ళని ప్రేమించే బదులు వాళ్ళ పట్ల ద్వేషభావంతో ఉన్నా పర్వాలేదు అన్నట్లుగా మన జీవితాలు తయారైతే స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నాం అన్న పెద్ద ప్రశ్న మన ముందు ఉంటుంది. ఆత్మకోరు దాన్ని ఎంచుకోవడానికి మన స్వతంత్రం, స్వేచ్ఛ మనం వినియోగించుకోవాలి. దేవుడు కోరుకున్న దాన్ని ప్రకారం జీవించడానికి స్వేచ్ఛ, స్వతంత్రంతో మనం జీవించాలి. అక్కడే మనందరికీ సవాలుగా ఈ సందేశం మనకు ఇవ్వబడుతుంది. ఈరోజు మరొకసారి మరే తల్లి, ఇతర పుణ్యాత్ములు ఆ విధంగా జీవించారు, ఆ విధంగా ఆ పరమపదం పొందారు. వాళ్ళ జీవితాలు దేవుని యందు పరిపూర్తి అయ్యాయి, ఆ జీవితాలు ధన్యమయ్యాయి అని చెప్పి వాళ్ళని శ్లాఘించే మనం కూడా అక్కడికి వెళ్ళాలి కదా, ఆ గమ్యం మనం కూడా చేరుకోవాలి కదా. దానికి అనుగుణంగా మనం ఇక్కడ జీవిస్తేనే మనం ఆ గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది కదా అన్నటువంటి ఆలోచనలు నిత్యం మనలో ఉండి, శరీరం కోరినవి, ఆత్మ కోరినవి ఏమిటో వివరంగా చూడగలిగి, ఆత్మకోరానికి విరుద్ధంగా ఏవైతే ఉంటాయో వాటిని మనం దూరంగా పెట్టగలగాలి, వద్దు అనగలగాలి. వాటిని త్యాగం చేసే ఆ సామర్థ్యం మనలో ఉండాలని, దానికోసం ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మొదటి పఠనం, సువార్త పఠనం మరియ తల్లి గురించి. ఆమె ద్వారా ఉద్భవించిన యేసు ప్రభు రక్షణ ఈ లోకానికి ప్రసాదించారు అని. స్వతంత్రం, దేని నుండి స్వతంత్రం?
ఈ శారీరక జీవితము, ఈ మరణము, వాటిపై విజయం సాధించిన ప్రభు మనకు చివరికి మనం అందరం ఆశించే ఆ స్వతంత్రము, దీని నుండి విడుదల, విముక్తి ఆయన యందు మనకు ఆ దేవుడు ఏర్పాటు చేశారు. ఆయన కనిన మనకు ప్రసాదించిన ఆ దేవుని హస్తాల సాధనంగా ఉండి ఈ రక్షణ కార్యం నెరవేరడానికి సహకరించిన, విశ్వాసంతో ఆ పిలుపును స్వీకరించిన ఆ మర్యాదల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మీ ద్వారా ఈ లోక రక్షకుడు ఈ విధంగా అవతరించారు. ఆయన యందు మాకు, లోకానికి అందరికీ, మానవులందరికీ కూడా రక్షణ ఇవ్వబడుతుంది. ఆ రక్షణ పొందిన మేము ఇదిగో ఈ విధంగా మా స్వతంత్రము, స్వేచ్ఛ ఏవైతే ఉన్నాయో మా చేతుల్లో, వాటిని సద్వినియోగం చేసుకుంటూ వినియోగించుకుంటూ మా జీవితాలను దేవుడు కోరుతున్నట్లుగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాకు తెలియజేయబడుతున్నట్లుగా, పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు తెలియజేయబడుతున్నట్లుగా మేము మా జీవితాలు ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ ప్రయత్నంలో మాకు తోడుగా ఉండండి ఓ మరియ తల్లి, ఓ యేసు ప్రభువా, సకల పునీతులారా అని ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థనతో పాటు మరియ తల్లి సంతోషంగా స్తుతిగీతం పాడింది, స్తోత్రగీతం పాడింది. ఈరోజు మరొకసారి అది విన్నాం మనం. ఆమెకున్నవన్నీ ప్రభు ప్రసాదించినవి అని ప్రకటించారు ఆమె. ఎలిజబెత్ ఆమెను అంటుంటే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. స్త్రీలందరిలో నీవు ధన్యురాలువమ్మా, గొప్పదానివమ్మా, నా ప్రభు తల్లి నా దగ్గరకు రావడం నాకు ఎంత భాగ్యం అని ఆమెను పొగడుతూ చెప్పినటువంటి మాటలు, ప్రభు చెప్పింది నెరవేరుతున్న విశ్వసించావు, నువ్వు గొప్పదానం నువ్వు అని ఆమె ప్రశంసిస్తుంటే, మరీ తల్లి అన్న మాటలు ఇదంతా ప్రభు దయ, నేను నాకున్నవన్నీ ఆయన ప్రసాదించినవే కదా. అక్కడ ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గర్వానికి, అహంభావానికి ఎక్కువ తావివ్వకుండా ఉండే విధంగా మన జీవితాలు ఉండాలని కోరుకోవాలి. మనకున్నవన్నీ ఆ దేవుడు ప్రసాదించినవే కదా, ఆ సృష్టికర్త ప్రసాదించినవే కదా. జన్మనిచ్చారు మన తల్లిదండ్రుల ద్వారా, కుటుంబం ద్వారా పెంచి పెద్ద చేశారు, కుటుంబాల ద్వారా విద్య ఇచ్చారు, తర్వాత అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, సమాజంలో ఒక స్థాయిలో ఉండే ఆ అదృష్టము, ఇవన్నీ మనకై మనమే ఏర్పాటు చేసుకొని సాధించామని అన్నటువంటి గర్వంతో కూడినటువంటి, అహంభావంతో కూడినటువంటి ఆలోచన మనలో ఉండకూడదు. ఈ మరియ తల్లి, ఇతర పుణ్యాత్ములు మనకు నేర్పించే విషయాలలో ఇదొకటి. మనకున్నవన్నీ ఆయన ఇచ్చినవే కదా, ఆయన ఇవ్వకుండా ఏముంది నీ దగ్గర? మీ సొంతంగా మీ ప్రయత్నాల ఫలితంగా మీరు సాధించినవి ఏమిటి, ఎంత అన్న ప్రశ్నలు ఈరోజు మనం మరియ తల్లిలాగా మాదేముందమ్మా అంతా ప్రభు దయ వల్లనే ఇగో ఇలా ఉంది మా జీవితం అని దీనమైన మనసుతో, కృతజ్ఞతాభావంతో ప్రతినిత్యము మనం ప్రార్థన చేసేవాళ్ళంగా, అలాంటి మనస్తత్వం కలిగి ఉండేవాళ్ళంగా జీవించే ప్రయత్నంలో ఉంటే ఈ గర్వము, ఈ అహంభావము, వేరే వాళ్ళని లెక్క చేయకుండా ఉండే ధోరణి, నేను ఎలా ఉన్నా వేరే వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు నా వరకే అన్నటువంటి ఆ స్వార్థంతో కూడినటువంటి ఆ మనస్తత్వము, వాటికి మనం దూరంగా ఉండగలుగుతాం. మనకున్నవన్నీ ప్రభు ప్రసాదించినవే. అవి ఒప్పుకొని ప్రభు సమక్షంలో ఆ విధమైనటువంటి మనస్సు కలిగి మరీ తెల్లగా మనం ఉంటుంటే మన జీవితాలకు అవసరమైనవి, మనం కోరుకున్నవన్నీ బహుశా కాదు, మన జీవితాలకు అవసరమైనవి ప్రభు సమకూర్చి పెడుతూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు. ఇంకా ఎక్కువ కావాలి అన్నటువంటి దురాశతో, స్వార్థంతో, ఆత్మ కోరుదాన్ని మర్చిపోయి, దేవుని ఆజ్ఞలు చెప్పి మర్చిపోయి, ఏ విధంగానైనా అంటే సొంతంగా ఏం చేయగలం? మనకున్నవన్నీ ప్రభు ప్రసాదించేవే, ఆయనే ఇవ్వాలి చివరికి. అక్కడ మరీ తల్లిలాగా, ఇతర పుణ్యాత్ములాగా ఆ దీనత్వము, నిత్యం ఆ కృతజ్ఞతాభావం
మనలో స్థిరంగా ఉండాలి. అవి ఉండి మనల్ని నడిపించాలి. రోజు 10 మంది మధ్యలో గర్వంగా ఉండక్కర్లా, అహంభావంతో ఉండక్కర్లా. మన స్థానాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, కొన్నిసార్లు పేరు ప్రతిష్టలను బట్టి ఆ విధంగా తయారై వేరే వాళ్ళని అట్లా కింద ఉన్నట్టు చిన్న చూపు చూసే వాళ్ళంగా లేదు. అందరం ఆ దేవుని ముందు ఒట్టి చేతులతో నిలబడే వాళ్ళమే. ఒట్టి చేతులతో నిలబడే వాళ్ళమే. మనం మనకున్నవన్నీ ఆ ప్రభు దయ, మన పెద్దల, మన కుటుంబం యొక్క కృషి ఫలితము, మన స్నేహితులు, సమాజము, ప్రభుత్వాలు, ఈ ప్రకృతి ద్వారా ఉన్న వనరులు అవన్నీ ప్రభు మనకు ఏర్పాటు చేసి మనకు ఇస్తూ ఉన్నారు. ఆ జీవిత వాస్తవాన్ని ఈరోజు ఒప్పుకొని మరీ తల్లిలాగా మనం కూడా కృతజ్ఞతాభావంతో, దీనత్వంతో మేము మాకున్నవన్నీ మీకు ప్రసాదించినవే కదండి, మీకు స్తోత్రాలు, మర్చిపోకుండా ఉండాలి మేము, ఆ విధంగా మేము దీవించి కాపాడండి అని ఈరోజు ప్రార్థన చేస్తూ మరీ తల్లితో ఐక్యమై ఆ దేవుని యొక్క ఆశీస్సులు కోరి వేడుకుంటూ దివ్యబలి పూజలో కొనసాగుదాం. అందరూ తలలు వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, ఈ దేశాన్ని 75 సంవత్సరాలుగా స్వతంత్ర దేశంగా నిలబడే విధంగా మీరు దేశాన్ని, దేశ ప్రజలను దీవిస్తూ వచ్చారు. మా దేశ జనాభా అంతా కూడా ఈరోజు ఈ గొప్ప విషయాన్ని స్మరించుకుంటూ ఈ స్వతంత్రము, స్వేచ్ఛ ఒక దేశంగా, దేశ పౌరులుగా అనుభవించే భాగ్యం మాకు మీరు ప్రసాదించారు. పరిరక్షిస్తూ, సంరక్షిస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. దేశ పౌరులు అందరితో కలిసి మేము కూడా మీకు వందనాలు, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. స్వాతంత్రము, స్వేచ్ఛ, జన్మ హక్కు, ఫండమెంటల్ రైట్ అని అంటున్నాము. నిజము, అది మీరు ఇచ్చిన వరమే. కానీ మా చేతుల్లో ఉన్న స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని, మంచి చెడుల మధ్య వ్యత్యాసం చూడగలిగిన సామర్థ్యాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. వాటి సహాయంతో మీరు కోరేది, మీరు ఇచ్చిన ఆజ్ఞలు మా నుండి కోరేది, మీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ప్రకటింపబడిన సువార్త, దైవరాజ్య సందేశం కోరేది, వాటిని మేము ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. మా విశ్వాసం ద్వారా వచ్చే ఈ జీవితం గురించి అవగాహన మాలో స్థిరంగా ఉండాలి. అవన్నీ మాలో ఉండి మేము స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ శరీరం కోరుదానికి, ఆత్మ కోరుదాని మధ్య ఆ వ్యత్యాసం చూడగలిగి ఆత్మ కోరుదానికే ప్రాధాన్యత ఇచ్చే మీ బిడ్డలుగా, క్రీస్తునందు రక్షణ పొందిన వాళ్ళంగా మేము ఉండినట్లు, అలాగే మా దేశంలో ఉన్నటువంటి ప్రజానీకము, ముఖ్యంగా నాయకులు, అధికారంలో ఉండేవాళ్ళు, బాధ్యత స్థానంలో ఉండేవాళ్ళు స్వార్థం అనే దానికి దూరంగా ఉండి వాళ్ళకున్న ఇవ్వబడినటువంటి ఆ స్థానంలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా, మంచివాళ్ళుగా ఉండి సేవ అందించే విధంగా దీవించమని ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దేశ పౌరులుగా మేము కూడా ఇతరుల హక్కులకు, ఇతరుల సౌకర్యాలకు, ఇతరుల జీవిత పరిస్థితులకు ఎలాంటి భంగం కలగకుండా, నష్టం కలగకుండా ఉండే మంచి వ్యక్తులుగా మేము ఉండేటట్లు ఇక్కడ చేరిన మమ్మందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ మోక్షారోపణ పండుగ జరుపుకునే సందర్భంగా మేము ప్రకటించే విశ్వాస సత్యము మాలో సజీవంగా ఉండి, ఇది శాశ్వతము కాదు, మోక్షభాగ్యం పొందాలి, దాన్ని ఆశతో దానికోసం వేచి ఉండే వాళ్ళంగా మేము జీవిస్తూ ఉండాలి. ఆ విధంగా మమ్మల్ని పండుగ నాడు మరియ తల్లి ప్రార్థన సహాయంతో, పుణ్యాతుల ప్రార్థన సహాయంతో ఆదరించమని, దీవించమని వేడుకుంటున్నాము. ఓ మరియమ్మ, మా తల్లి, మోక్షారోపణ మాత,
మేము మాకున్నవన్నీ మీరు ప్రకటించిన విధంగా మేము కూడా కృతజ్ఞతాభావంతో, దీనత్వంతో ఆ దైవం ముందు, ఈ సమాజం ముందు అన్నీ మీరు ప్రసాదించినవే అని ఒప్పుకునే, ఆ దేవుడు ప్రసాదించినవే అని ఒప్పుకునే మనస్సు, మనస్తత్వము, ఆ దీనత్వము, ఆ కృతజ్ఞతాభావం మాలో నిండుగా స్థిరంగా ఉండునట్లు ఓ మరియ తల్లి మా కోసం ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. ఈ మా ప్రార్థన ఓ పరమ తండ్రి మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేయుచున్నాము. ఆమేన్. సర్వము నీవే దేవా, నా సకలము నీకే దేవా, నా సర్వము నీవే దేవా, నా సకలము నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నీవే దేవా, నా సర్వము నీవే దేవా, నా సకలము నీ ప్రేమతో నా హృదయని తాకావు, నీ సేవకి నన్ను పిలిచావు. నీ స్పర్శతో నా మదిని తాకావు, నీ సేవలో నన్ను నిలిపావు. నిలుపుము నన్ను కలకాలము, నిలుపుము నన్ను కలకాలము. వెనుదిరుగకుండా కాపాడుము, వెనుదిరుగకుండా కాపాడుము. నీకే దేవా, నా సర్వము నీవే దేవా, నా సకలము ఇది నాకు రక్షణ కవచం, ఈ బలిలో నా హృదిని అర్పితుడు, అప్పద్రాక్ష రూపములో మెచ్చేయును. వసగుము నాకు నీ దీవెన, వసగుము నాకు ఈ దీవెన. పొందగా నిత్యము నీ సన్నిధి, పొందగా నిత్యము నీ దివ్య సన్నిధి. నీకే దేవా, నా సర్వము నీవే దేవా, నా సకలము నీకే దేవా, నా సర్వము నీవే దేవా, నా సకలము. నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నా జీవితం,
బలము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము గౌరవప్రదముగా సమర్పించు విధేయత బలి నీ సమక్షమునకు చేరునుగాక. నీ ద్వారా మోక్షారోపణమైన పరిశుద్ధ కన్య అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలతో తేజరిలునుగాక. అవి నీ కొరకు మాత్రమే తపించుచు మేము జీవించుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన దేవమాత అయిన మరియమాత ఈనాడు మోక్షారోపణమాయెను. క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీసభ తుదకు పొందవలసి ఉన్న పరిపూర్ణతకు ఈమె మోక్షారోపణము ఆరంభముగాను శుభ సూచకముగాను ఉన్నది. ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయుని ప్రజలకు ఆశాజ్యోతిగాను దుఃఖబాధల నడుమ ఊరటగాను వెలయుచున్నది. జీవన కర్తయును నీ కుమారుడునైన క్రీస్తును అతిశయ విధముగా మానవ రూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిలమందుట నీకు ఆమోదయోగ్యము కాదు. కావున మేము దూతల బృందముతో ఏకమై నిరతము ఆనందించుచు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా
మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. గమనించారా, మనం వాక్యం ద్వారా తెలియజేయబడిన పండుగ ద్వారా తెలియబడిన విషయం. మీ మరణంను ప్రకటిస్తూ ఉంటాము, ఉత్థానం చాటిస్తూ ఉంటాము. మరలా నీ వచ్చు వరకు వేచి ఉందాము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందింతురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ
వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయండి. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని స్త్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా యొక్క ప్రకాష్ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశలా చెదరవున నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి నీ మహిమని వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఇప్పుడు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్పుకుంటూ పరలోక పౌరులుగా ఆత్మ కోరుదాన్ని ఎక్కువగా కోరుకుంటూ జీవించే మంచి క్రీస్తు భక్తులుగా మనమందరం ఉండాలని, ఈ జ్ఞానపురం విచారణ సంఘస్థులందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఈ దేశ ప్రజలు వేరే వేరే స్థానాల్లో ఉండేవాళ్ళు ప్రజానీకం అంతా కూడా ఈ స్వతంత్రము, స్వేచ్ఛ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరాలు, వాటిని స్వార్థానికి బలి చేయకుండా ఇతరుల హక్కుల భంగం కలిగించే విధంగా ఉండకుండా మన హక్కు స్వతంత్రం, స్వేచ్ఛ, వేరే వాళ్ళకు కూడా అదే హక్కు, అదే స్వేచ్ఛ. కాబట్టి అలాంటి దృక్పథంతో ఈ దేశంలో ఉండే ప్రజానీకం దాంట్లో భాగంగా ఉండే మనమందరం కూడా ఉండాలని ఈరోజు కోరుకోవాలి. లేకపోతే ఇప్పుడున్న మన సామాజిక వాతావరణం ఈ స్వార్థము, డబ్బు సంపాదన, అధికార సంపాదన, వాటి కోసం ఏమైనా చేయొచ్చు అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆ వాతావరణం మన చుట్టూ ఎంత విస్తృతంగా ఉందో మనకు తెలుసు. ఎవరు కారణం అంటే మనమే, సమాజంలో ఉండే మనమే, ఈ దేశంలో ఉండే మన ప్రజలే, మనలాంటి వాళ్ళే. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఈ స్వేచ్ఛ, స్వాతంత్రము, స్వార్థానికి బలి చేయడం ఇది జరుగుతూ ఉంది. మరి ఈ దేశాన్ని, మన ఈ ప్రజలను, మన ఈ వాతావరణాన్ని ప్రభు కాపాడాలి, మనకు నేర్పిస్తూ ఉండాలి. ఒక్క నిమిషం చేతులు జోడించి మౌనంగా ప్రార్థన చేయండి. మన దేశం కోసం, మన కోసం ఆత్మానుసారం జీవించే వాళ్ళంగా, శరీరానుసారం కాకుండా మనకున్నవన్నీ ప్రభు ప్రసాదించినవే అన్నటువంటి కృతజ్ఞతాభావంతో, దీనత్వంతో జీవించే వాళ్ళంగా
ఈ పండుగ నాడు మనం దీవించమని మరియ తల్లి ఆదర్శాన్ని పాటించి జీవించే విధంగా మనం దీవించమని వేడుకుంటూ ఇప్పుడు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వశించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. చెప్పండి అబ్బాయి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. లోక పాప పరిహారకుడా. లోక పాప పరిహారకుడా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించి నేను పాత్రురాలను కాను. మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేళ్ల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాం స్వామి. మీకు మా పాపం చేత ద్రోహం చేస్తున్నందువలన మహా మనస్తాపడుచున్నాం స్వామి, మహా దుఃఖపడుచున్నాం స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాం స్వామి. ఇక మీదట ఇంకొకనాటికి ఎటువంటి పాపము చేయమని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాం స్వామి. ఆమేన్. మహోన్నత దేహముగా
ప్రభవించిన విందు ఇది, మహిమాన్విత రక్తముగా ప్రవహించిన పాత్ర ఇది. మహోన్నత దేహముగా ప్రభవించిన విందు ఇది, మహిమాన్విత రక్తముగా ప్రవహించిన పాత్ర ఇది. అపదాక్షారస గుణములలో అమృత వరములు వసగే విందు, ఆ పరదూతల ఘనములతోడ అక్షయ స్థానమునిచ్చే విందు. అపద్రాక్షారస గుణములలో అమృత వరములను సగే విందు, ఆ పరదూతల ఘనములతోడ అక్షయ స్థానమునిచ్చే విందు. జయశ్రీ యేసు జయమిచ్చి మనకు ఈ జీవ విందు తోడా, మహోన్నత దేహముగా ప్రభవించిన విందు ఇది, మహిమాన్విత రక్తముగా ప్రవహించిన పాత్ర ఇది. క్రీస్తు ప్రభునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ ఉత్తాపిత మాత ప్రియ భక్తులారా, ఈరోజు మనందరికీ ఎంతో ఆనందదాయకమైన సంతోషకరమైనటువంటి దినం. ఈరోజు మనకందరికీ తెలిసిన విధంగా మన జ్ఞానాపురం విచారణ గ్రామ పండుగ. దేవాది దేవునికి ఈ శుభదినమున పరిశుద్ధ మరియ తల్లి ఉత్తాపిత మాతగా మనం గుర్తిస్తూ కొనియాడుతూ ఆ తల్లిని మన పాలకర్చిష్ఠులుగా, మన గ్రామ పునీతురాలుగా గుర్తిస్తూ ఈనాడు ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో దేవాది దేవునికి కృతజ్ఞతాంజలులు మన ప్రీతమ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్ గారు ద్వారా దేవునికి ఆ కృతజ్ఞతలు వందనాలు తెలియచేశాం. మున్ముందుగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ మరియ తల్లి విజ్ఞాపన ద్వారా మనకు, మన గ్రామానికి ఈ పండుగ జరుపుకోవటానికి చక్కని వాతావరణాన్ని, పరిస్థితులను కలుగు చేసినందులకు నేను మనసారా ఆ త్రియేక దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా మన పరిశుద్ధ మరియ తల్లికి ఆమె విజ్ఞాపన ద్వారానే ఇది సాధ్యమైందన్నటువంటి ఆ విశ్వాసం, నమ్మకం మనందరిలో ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధ మరియ తల్లికి కూడా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. చాలా ముఖ్యమైనటువంటి విషయం, ప్రియ దైవ ప్రజలారా, మనకు ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించటానికి వచ్చినటువంటి మన అగ్రపీఠాధిపతులు నిజంగా మనమందరము కలిసి అభినందించక తప్పదు. ఎందుచేతనంటే గత 2 రోజులు మీకు తెలియపరచని విధంగా తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. ప్రత్యేకముగా ఆహ్వానించి ఈ పూజ మీరు ఎలాగైనా ఇవ్వాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్తో వెళ్ళినందుచేత మన మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో ఇక్కడికి వచ్చారు. మరి తండ్రి గారికి
ఈ వారంలో హార్ట్ సర్జరీ జరగబోతుంది. మన ప్రార్థనలు, మన ఆత్మీయ సహకారం, ప్రార్థనా సహకారం ఇప్పుడు చాలా అవసరం. కాబట్టి ఆ శస్త్రచికిత్స అన్ని విధములుగా విజయవంతమై యథావిధిగా దేవుడు అప్పచెప్పినటువంటి ఆ సేవలను మన సువిశాల అతిమేత్రాసనంలో కొనసాగించేటట్లుగా మనం తప్పనిసరిగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ సమయంలో తండ్రి గారికి మనందరి తరపున, నా తరపున, సహాయక విచారణ గురువుల తరపున, పిపిసి కార్యవర్గం తరపున, అన్ని కమిటీల తరపున, మీ అందరి తరపున ఇక్కడకు వచ్చి మనందరి కొరకు ప్రార్థన చేసి దీవించినందుకు తండ్రి గారికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ప్రార్థనలు చెప్పినట్లుగా తప్పనిసరిగా తండ్రి గారి కోసం కొనసాగిద్దాం. ఈ దిన కార్యక్రమాలు మీకు అందరికీ తెలిసిన విధంగానే 9 గంటలకు మరలా దివ్య బలి పూజ ఉంది. ఈ దివ్య బలి పూజ ఘనత వహించిన కడుపుకొట్ల రత్నాకర్ ఫాదర్ గారు సిల్వర్ జూబిలేరియన్ చేస్తారు. దయచేసి వీలున్న వారు పాలు పంచుకోమని కోరుతూ ఉన్నాను. ఈ పూజ అయిన వెంటనే మన అగ్రపీఠాధిపతులకు చిరు సన్మానం సాయంత్రం చేద్దామని ఆలోచించాం, కానీ వీళ్ళు అవదేమని చెప్పారు. అందుచేత 2 నిమిషాల సేపే ఇక్కడ ఈ చిరు సన్మానం ఉంటుంది. మరి ఆ సన్మానాన్ని స్వీకరించమని తండ్రి గారిని కోరుతున్నాను. తదుపరి ఈ సన్మానం అవ్వగానే మనం గుడి ముఖద్వారం దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ గ్రౌండ్లో ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర దినోత్సవానికి సూచనగా మన జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోమని కోరుతూ ఉన్నాం. మన తండ్రి గారిని కూడా ఆ జాతీయ పతాక ఆవిష్కరణకు ఆహ్వానిస్తూ ఉన్నాం. జెండా ఎగరవేసి దేశభక్తిని మనందరి సమక్షంలో మనతో కలిసి ఆయన పరిస్ఫుటంగా వెల్లడి చేస్తారు. తదుపరి మరలా 3:30 గంటలకు దివ్య బలి పూజ ఉంటుంది. 3 గంటలకు దివ్య బలి పూజ ఉంటుంది. ఈ దివ్య బలి పూజను గురుశ్రీ బాలపుష్పరాజు ఫాదర్ గారు, శ్రీకాకుళం వికార జనరల్ గారు వచ్చి పూజ చేస్తారు. భక్తులు పాలు పంచుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. తదుపరి పూజ అయిన వెంటనే పరిశుద్ధ మరీ తల్లి తేరుతో పురప్రదక్షిణ ఉంటుంది. ఆ పురప్రదక్షిణలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే సమయంలో అందరము గుర్తించాల్సింది, మనము దేవునికి కృతజ్ఞత చెప్పడానికి బహిరంగంగా అదొక చక్కని ప్లాట్ఫామ్. కాబట్టి అందరూ ఆ యొక్క ప్రదక్షిణలో పాలు పంచుకొని తదుపరి దివ్య సప్రసాద ఆశీర్వాదానికి వచ్చి అక్కడ ఆ సప్రసాద ఆశీర్వాదంలో పాలు పంచుకోమని కోరుతూ ఉన్నాను. ఆ కార్యక్రమంలో మనందరికీ దైవ సందేశం ఇవ్వటానికి గురుశ్రీ దూసి దేవరాజు ఫాదర్ గారు ఇస్తున్నారు. కాబట్టి అందరూ ఆ చివరి కార్యక్రమంలో పాలు పంచుకొని మీరు విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాను. తదుపరి మన విచారణ పరిధిలో కండక్ట్ చేసినటువంటి వివిధ కార్యక్రమాలలో సత్యోపదేశ తరగతులు మరియు వివిధ తరగతుల్లో ఉత్తీర్ణత పొందినటువంటి వారికి డ్రాయింగ్ కాంపిటీషన్ మరియు మిగతా కాంపిటీషన్స్ జరిగాయి. ఈ పోర్షన్స్ కాంపిటీషన్స్ వీటన్నిటికీ కూడా అక్కడ బహుమతులు ఇవ్వబడతాయి. ఎవరు మిస్ అవ్వకుండా పాలు పంచుకోమని కోరుతూ ఉన్నాను. చివరిగా ఈనాడు ఈ పూజలో పాలు పంచుకున్నటువంటి ఘనత వహించిన గురువులందరికీ మరి వేకువజామునే వచ్చి మనందరి కొరకు ఈ పూజలో ప్రార్థన చేసినందులకు పేరు పేరున గురువులందరికీ కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్. ఇప్పుడు పిపిసి కార్యవర్గ సభ్యులు సిద్ధంగా ఉండమని కోరుతూ ఉన్నాను.
ఇప్పుడు చివరి ప్రార్థన ఆశీర్వాదం కొరకు సిద్ధపడండి. ముగింపు ప్రార్థన. ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారములో పాల్గొని మేము నీకు మొరపెట్టుకొనుచున్నాము. మోక్షారోపణమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన ఆ త్రియేక దేవుడు మిమ్మందరినీ దండిగా దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొందార్హులైన మీరు ఆ మరియ తల్లి అందజేయు సహాయమును భద్రతను గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవం మోక్షారోపణ మాత మహోత్సవంగా ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. India will complete the 75 years of independence on 15th August 2022. But India will celebrate the 76th Independence Day. As it completes its 75 years of independence, our Prime Minister Modi has dedicated to do various programs to inculcate the patriotism among the people of the nation. And the government named the celebration as Azadi Ka Amrit Mahotsav. Azadi Ka means independence. Amrit means nectar. The school people leader now requests the chief guest to inspect the 4 groups, namely Jagruti, Anurag, Pragati and Shraddha. The 4 houses named as Jagruti symbolizes the discipline, Anurag symbolizes the devotion, Pragati symbolizes the dedication, Shraddha symbolizes the determination. As the chief guest march towards the groups, the captain of the group will introduce themselves to the chief guest. Jagruti group, whose motto is non-violence.
is the highest virtue, with the captain M. Naveen from 9th standard and vice captain B. Charan from 9th standard. The chief guest now moving towards the Anurag group with the motto, the world is a family, with its captain Mukesh from 9th standard, vice captain. Now chief guest, the move towards Shraddha group with the motto, Truth always triumphs, with the captain Abhishek Samuel from 10th standard and vice captain Murali from 10th standard. The chief guests now move towards the school band, who march rhythmically and perform musical instruments together with the captain, Vachan. The four D's of houses, discipline, devotion, dedication, determination, are so essential to realize one's dreams. Each house has a captain and vice captain to whom she or he may turn for assistance at any time. All students from first and above are placed in the four houses, and all activities, academic, co-curricular, are based on inter-house competitions. The house system was derived to promote team spirit and sense of belonging to the school. Also, this enables the senior students of the school to provide care and direction to their junior schoolmates. The house system provides excellent opportunities for student leadership and peer group support. To work for effective management of school activities, discipline, and foster the spirit, Jubilee English Medium School has established a house system. Here comes the colorful marching parade showcasing perfect coordination, collaboration, and develop the spirit of teamwork. Here are the four groups ready with the best march past. The march begins with our school SPL Arohan Lal from 10th standard, well-disciplined and responsible student, followed by ASPL B. Sasibhushan of 9th standard, holding a school flag which is a symbol of learn, love, pray and play.
Jagriti stands for awakening. Jagriti Group of Jubilee English Medium School is led by Jagriti Group Captain N. Naveen and Vice Captain B. Charan. The motto, non-violence, is the highest virtue. Mahatma Gandhi states that training in pure mathematics will made substantial contributions to mathematical analysis, number theory, infinite series, and conditional fractions. Anurag stands for attachment, devotion, and passion. Anurag Group of Jubilee English Medium School is led by Anurag Captain Mukesh of class 9th, wearing the motto, "The world is a family." The motto embodies the latest Vedantic thoughts and emphasizes that those who really practice the philosophy go on. Pragati. Pragati stands for progress, improvement, or growth. Pragati Group of Jubilee English Medium School is led by B. Akhil from 10th standard, wearing the motto, "Hard work is the key to success." Shraddha. Shraddha stands for respect, adoration, reverence, faith. Shraddha Group of Jubilee English Medium School is led by its captain Abhishek Samuel of 10th class, wearing the motto, "Truth always triumphs." Jubilee English Medium has a systematic band system. Band helps the students to respect the authority as opposed to fear of domination and understanding of quality as well as rewards of quantity. A working wisdom as well as a solid transcript of achievement. Marching band allows for students to gain skills in leadership and discipline, uniformity of both musical and visual performance. Talent, pairing style, and focus are required in marching band. Rigorous marching provides exercises. One of the most wonderful attributes about marching band is marching band members can develop deep self-respect for others, Moving forward, let us welcome the students of Jubilee English Medium School for dance performance.
ఈ స్వతంత్రము స్వేచ్ఛ ఒక స్వతంత్ర దేశంగా స్థిరంగా 70 సంవత్సరాలు ఈ విధంగా చలామణి కావడం అది ఆ భగవంతుని దయ అని మన పూర్వులు చేసినటువంటి వాళ్ళ కృషి యొక్క ఫలితం అని దీన్ని ఈ 75 సంవత్సరాలు సంరక్షిస్తూ కాపాడుతూ వస్తున్నటువంటి అనేక మంది నాయకులు వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ ఒక స్వతంత్ర దేశంగా ఉండే భాగ్యం అదృష్టం ఈ దేశ పౌరులుగా మనకు ఉంటున్నందుకు సంతోషించాలి. అయితే ఇక్కడ ఇలాంటి రోజున మనం అందరం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది స్వేచ్ఛ స్వాతంత్రం అంటే ఇష్టానుసారం మనం జీవించడం కానీ పనిపాటల్లో ఉండడం కానీ మన ప్రవర్తన ఉండడం కానీ సబబు కాదు. మనకున్న స్వేచ్ఛను స్వతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఇతరుల స్వేచ్ఛకు స్వతంత్రానికి వారికి ఉన్న హక్కులకు జన్మ హక్కులకు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకు ఏ విధంగా కూడా మనం వాటి భంగం కావడానికి మనం కారణం కాకుండా ఉండాలని మనసా వాచ కర్మన మనమందరం కూడా చిత్తశుద్ధితో ఆ విధంగా ఉండి స్థిరమైన మనసుతో ఉండాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం మనకేమి
గుర్తు చేస్తుంది అంటే ఈ విధంగా ఇతరుల సంక్షేమం కోరి, ఇతరుల హక్కులు కోరి వారిని పరిరక్షించాలన్నటువంటి దృక్పథంతో ఉండేదానికంటే మన వరకు మనం మన అభివృద్ధి, మన కుటుంబము, మన ఆస్తిపాస్తులు, మన పేరు ప్రతిష్టలు అన్న విధంగా వాటిల్లో అభివృద్ధి చెందాలని, పైకి వెళ్ళాలని మంచిదే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ ఆ ప్రయత్నంలో ఇతరులకు అన్యాయం జరగకూడదు, ఇతరులకు హాని జరగకూడదు, ఇతరుల జీవితాలు నష్టం పాలు కాకూడదు, కష్టాల పాలు కాకూడదు. అక్కడ ఈ దేశ పౌరులుగా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ రోజున ఆలోచించాలి. మనం ఏదో ఒక ఆచారంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలాగా చేసుకునే దానికంటే ఈ దేశం మేలు కోరి, ఈ దేశం యొక్క భవిష్యత్తు కోరి ఒక్కొక్కరం ఆ విధంగా ఈ దేశం పట్ల, ఇతరుల పట్ల, ఇతరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల పట్ల, వారి యొక్క అభివృద్ధి పట్ల సహృదయంతో ఉండే పౌరులుగా ప్రతి ఒక్కరూ ఉండే ప్రయత్నం చేయాలి. స్వాతంత్రం ఉంది నిజమే, 75 సంవత్సరాలు ఈ పట్టణ ప్రాంతంలోనే మురికి వాళ్ళకు వెళ్తే మనకు తెలుస్తుంది, గ్రామ ప్రాంతాలకు వెళితే మనకు వాస్తవం ఏంటో తెలుస్తుంది. ఈ విశాల దేశం యొక్క అభివృద్ధి, వాటి ఫలితాలు ఇంకా అనుభవించి ఆ దూసాన్ని నోచుకోకుండా ఉండే దాదాపు జనాభాలో 40% పైగా ఉంటుందని అందరూ అంగీకరిస్తున్నారు, ప్రకటిస్తూ ఉన్నారు కూడా. మరి అలాంటి వాళ్లకు వారి నిత్య అవసరాల విషయంలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నిండుగా బతికిన రోజులే నిజంగా మనకు స్వాతంత్ర్యం ఉన్నట్లు, ఆ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నట్లు, అది మనకు, మన ప్రజలకు మేలు చేస్తున్నట్టు మనం పరిగణించాలి. ఆ రోజులు ఎప్పుడు వస్తాయి? 70 సంవత్సరాలు గడిచాయి, ఇంకా చూడలేదు మనం. మరి రానున్న రోజుల్లో, దశాబ్దంలో వస్తుందా అలాంటి పరిస్థితి? మన అందరి మన నుండి వచ్చే జవాబు ఏంటంటే, ఏమో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే, మన నాయకుల ధోరణి చూస్తుంటే, రాజకీయ పార్టీల ధోరణి చూస్తుంటే, అధికారంలో ఉన్న వాళ్ళ ధోరణి, వాళ్ళ స్వార్థం చూస్తుంటే అలాంటి రోజులు అంత తొందరగా వచ్చేటట్టు లేవేమో అని అనిపిస్తుంది. కానీ మనం అలాంటి మనస్తత్వానికి మనం బలి కాకుండా ఉండే విధంగా, లేదు మంచి రోజులు రావాలి, వస్తాయి, రావడానికి మనం అందరం కూడా ఆ ప్రయత్నంలో భాగస్వాములం కావాలి. ఆ మంచి రోజులు రావాలని అందరికీ, ఆ మంచి రోజులు అందరికీ రావాలంటే అందరం కొంత మన సొంత విషయాలు కొంచెం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి, వేరే వాళ్ళ మంచిని కోరాలి. అలాంటి సహృదయం పౌరులందరిలో, మనందరిలో ఉండాలని ఈ 75వ వార్షిక స్వాతంత్ర దినోత్సవం నాడు మనం కోరుకుందాం. మన వంతు మనం కృషి చేద్దాం, ఈ దేశానికి అంకితం అవుదాం. ఆ భగవంతు దీవెనలు కోరి వేడుకుందాం. జై హింద్.